ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇది శ్రీరామనవమి రోజు వీడియో అండి. మేమైతే శ్రీరామనవమిని అయితే ఇలా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. స్వామివారికి నైవేద్యం వచ్చేసి పానకం, వడపప్పు, దోసకాయ అయితే పెట్టామండి. పెట్టిన తర్వాత అయితే ఒంటిమిట కోదండరామ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాం రండి ఫ్రెండ్స్. కోదండరామ స్వామి టెంపుల్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే మొత్తం టెంపుల్ అంతా షూట్ చేశానండి, అంటే వీడియో తీసానండి. నేను అది కూడా కింద లింక్ ఇస్తాను. ఇప్పుడైతే మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నామండి. మార్నింగ్ 6:30 కల్లా బయలుదేరేసాము. ఎందుకంటే మళ్ళీ టైం అయ్యే కొద్దీ ఎక్కువ జనం ఎక్కువైపోతారని చెప్పేసి అర్లీగా అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారంటే మొత్తం లైట్స్. నైట్ టైం వస్తే నేను ఇంకొకటండి మీకు షార్ట్స్లో ఆల్రెడీ శ్రీరామనవమి ముందు రోజు ఎలా ఉందనేది కూడా నేను వీడియో చేశానండి. షార్ట్స్లో ఉన్నాయి, అది కూడా చూడండి. అసలు అలంకరణ చాలా అంగరంగ వైభవంగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి. ఇప్పుడైతే దర్శనానికి వచ్చామండి. ఒకసారి చూడండి గుళ్ళో ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అయితే ఎక్కువైతే వీడియో అయితే గుళ్ళో షూట్ చెప్తాను. ఫొటోస్ బాగా ఏదో చేస్తున్నాను, అక్కడ ఏదో చేస్తాను. దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయితే చేసుకొని వచ్చాము. చూడండి బయట ఎంత బాగా అలంకరించారంటే చాలా చాలా బాగా అలంకరించారండి. మొత్తం చూపిస్తున్నాను చూడండి. గుడి చుట్టూ అక్కడ ఎంట్రన్స్లో ఆర్చి లాగా అది బాగా అలంకరించారండి. ఇక్కడ బాగా అలంకరించారు.
ఫ్రంట్ సైడ్ చూడండి ఆర్చి అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. ఉత్సవాలు కూడా చాలా బాగా జరిపిస్తున్నారు. ఇది వచ్చి గుడికి ఎదురుగా అండి. ఇక్కడైతే మనకి ప్రసాదం ఇస్తున్నారు, పానకం వడపప్పు. ఇక్కడే గుడి ఎదురుగానే మనం కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలండి. ఇప్పుడైతే గుడి ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, అక్కడ కూడా చూపిస్తాను రండి. దాని తర్వాత పక్కన తేరు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదండి ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, అక్కడ తేరుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ కూడా లోపల వీడియో అయితే తీయకూడదు. మేము దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు తేరు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒంటిమిట్టకి వెళ్ళింటే నాకైతే ఒక కామెంట్ చేయండి వెళ్ళామనేసి. అలాగే మీరు ఎలా పండగ చేసుకున్నారనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చామండి, ఇంకైతే తేరు తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను. ఒకసారి చూడండి మొత్తం గుడి చుట్టూ ఎంత బాగుందో వాతావరణము. తేరుకి పెయింట్లు అవన్నీ వేశారండి, అంత కింద కూడా ఇంకా అది ఆరుతూ ఉన్నట్లేమో ఉంది. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మనం త్వరలో 10K సబ్స్క్రైబర్స్ అవుతున్నామండి, కాబట్టి ప్లీజ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి లైక్ చేయమంటున్నాను. ప్లీజ్ అండి అదొక హెల్ప్ అయితే చేయండి. టెంపుల్ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో అసలు. పౌర్ణమి రోజు అండి కళ్యాణము, అప్పటిదాకా ఉత్సవాలు జరుగుతూనే లోపల. ఇక్కడైతే ఇప్పుడైతే టిఫిన్ పెడుతున్నారండి, అక్కడికైతే వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇక్కడంతా టిఫిన్ భోజనాలన్నీ ఇక్కడ రెడీ చేస్తారండి, ఇక్కడ తయారు చేస్తారు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడైతే వడ్డిస్తారండి. నాకు తెలుసు, కాకపోతే ఇది హైట్ ఎక్కువ ఉంది. అయోధ్య రామ జై శ్రీరామ్. శ్రీధ ఎక్కడికి వచ్చినా? సేవలు అక్కడ వడ్డిస్తున్నారు. మా అమ్మ మా చిన్నమ్మ సేవకైతే వచ్చారు ఒంటిమిట్టకి. మేమైతే టిఫిన్ తినేసామండి. మా అమ్మ మా చిన్నమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము. నాకు కూడా తిన్నాక రండి, మళ్ళీ పెడతాం.
సేవ వాళ్ళతో పాటు కలిసి నేను కూడా కాసేపు అయితే సేవ చేయాలనుకుని వడ్డించానండి టిఫిను. ఇంకైతే వెళ్ళిపోతున్నామండి మేము. ఇక్కడ చూడండి, ఎండ తగలకుండా ఇలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో మొత్తం పైన అంతా టెంట్ లాగా వేసేసారండి. ఇక్కడైతే కవర్ పెట్టేశారు కింద. అంటే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, అందుకని చెప్పేసి ఇలా అయితే సెట్ చేశారు. జనం కూడా ఎక్కువ రష్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా కింద కామెంట్ అయితే జై శ్రీరామ్ అని అయితే ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్.